హిందూ సాంప్రదాయంలో త్రయోదశి తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శివారాధనకు సంబంధించిన ప్రదేశ కాలంలో త్రయోదశి రోజున నందీశ్వరుని పూజించటం, అభిషేకించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలలో కూడా ఈ నందీశ్వరుని పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి. శివాలయంలో శివుడికి ఎదురుగా కొలువై ఉండే నందిని కేవలం వాహనంగా మాత్రమే కాకుండా పరమశివునికి పరమభక్తుడిగా, శివతత్వానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. అందుకే ఈ త్రయోదశి రోజున, అలానే ఈ శ్రావణ సోమవారాల రోజున నందికి అభిషేకం చేయించి పూజలు నిర్వహిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. ప్రత్యేకంగా ప్రదేశ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుని పూజించడం వల్ల పాపాలు తొలగి కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఆగస్టు 10వ తేదీన త్రయోదశి తిథితో పాటు పరమశివుడికి ఎంతో ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం కూడా వస్తుంది. మరి ఈ త్రయోదశి రోజున నందికి అభిషేకం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎలాంటి విధానంలో పూజ చేస్తే మంచిది, ఈ శ్రావణ సోమవారాలలో కూడా ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మరి నందిని ఎప్పుడూ శివుణ్ణి చూస్తూ ఉండటం వెనుక భక్తి, ఏకాగ్రతకు సంబంధించిన గొప్ప సందేహం ఉందని మన యొక్క ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు. త్రయోదశి రోజున నందిని పూజించి శివుణ్ణి ఆరాధిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. నంది చెవిలో మన కోరికను చెప్పుకునే సాంప్రదాయం చాలా చోట్ల కనిపిస్తుంది. త్రయోదశి రోజున లేదా శ్రావణ సోమవారాల రోజున నందికి అభిషేకం చేసి మనసులోని కోరికను నందీశ్వరునికి నివేదిస్తే అది శివుడి వరకు చేరుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం. అలానే కుటుంబంలో తరచూ గొడవలు, మానసిక అశాంతి, అనవసరమైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు త్రయోదశి రోజున లేదా శ్రావణ సోమవారాల రోజున శివాలయానికి వెళ్ళి నందీశ్వరునికి అభిషేకం చేయించడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. శివుని సన్నిధిలో పూజ చేయటం వల్ల ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుందని భక్తుల యొక్క నమ్మకం. అలానే చాలామందికి వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా వివాహం ఆలస్యం అవుతున్న వారు త్రయోదశి రోజున లేదా శ్రావణ సోమవారాల రోజున శివుణ్ణి, అలానే నందీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగుతాయని కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు అయితే చెబుతూ ఉన్నాయి. అలానే మన యొక్క ఆరోగ్యం, ఆయుష్ కోసం కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. నందీశ్వరునికి అభిషేకం చేసి శివుణ్ణి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ముఖ్యంగా నీరు, పాలు, పెరుగు, తేనె వంటి ద్రవ్యాలతో శివాభిషేకం చేయడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. మరి ఎలా పూజించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రయోదశి రోజున లేదా శ్రావణ సోమవారాల రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్ళి ముందుగా నందీశ్వరుని దర్శించుకోవచ్చు. ఆలయ ఆచారం అనుమతిస్తే నందికి అభిషేకం చేయించి పుష్పాలు సమర్పించాలి. అనంతరం శివుడికి బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ప్రదేశ సమయంలో పూజ చేయటం శుభప్రదంగా అయితే భావిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ త్రయోదశి రోజున లేకపోతే శ్రావణ సోమవారాల రోజున తప్పకుండా ఈ పూజా విధానాన్ని ఆచరించి మీ ఇంట్లో సకల శుభాలు, సకల అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.